సెల్ చైర్మన్ మెట్టు సాయి గారు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ చైర్మన్ ప్రీతం గారు, అదేవిధంగా స్పోక్స్ పర్సన్ శ్రీకాంత్ యాదవ్ గారు, లింగం యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల తర్వాత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఏ సమస్యలున్నా ఆ సమస్యలు సంబంధించిన శాఖ మంత్రుల దగ్గరికి, సంబంధించిన అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, మా సమస్యలు వినే వ్యక్తులు ఉన్నారని చెప్పి ఇది నిజమైన ప్రజాస్వామ్యము. రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మాటిచ్చిర్రో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా స్వేచ్ఛగా ఎవరు ఏది వ్యక్తపరచాలనుకున్నా వ్యక్తపరిచే అవకాశాన్ని కల్పిస్తున్నారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రజలకు కూడా ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా, ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అమలు చేస్తూ వారికి ఒక భరోసాని కల్పిస్తూ, అన్ని వర్గాలకి నమ్మకాన్ని కల్పిస్తూ, ఒక ధైర్యాన్ని ఇస్తూ, తెలంగాణ ఏ కళలతో కోసం మనం తెలంగాణ రావాలని కోరుకున్నామో ఆ కళలు తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వంలో నెరవేరితే అనే విధంగా పరిపాలన అందిస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే వాస్తవానికి ప్రభుత్వము ప్రజలకి అనుగుణంగా ప్రజలకి కావాల్సిన స్కీమ్స్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా, ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మేలు జరిగే ఏ అంశాన్ని తీసుకొచ్చినా మా నాయకులు కానీ మేము కానీ ప్రతిపక్ష పార్టీగా అది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని మేము సంతోషకరం ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినందుకని ప్రజాస్వామ్యంగా మేము ఆ రోజు దాన్ని అంగీకరించినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 100 రోజులలో మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు కానీ, ఏదైతే బడుగు బలైన వర్గాలకి లాభం చేకూర్చాలని చెప్పని 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తెచ్చినప్పుడు కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంచినప్పుడు కానీ, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగినప్పుడు కానీ, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లుకి ఏదైతే సంబంధించి ఆ స్కీమ్ ప్రారంభించినప్పుడు కానీ, ఏదైతే రైతు బంధు సంబంధించిన డబ్బులు పడ్డప్పుడు కానీ, ఏ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ, ఆ సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ ఇది చాలా మంచిగా తీసుకొచ్చిరని చెప్పి మాట్లాడిన దాఖలాలు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు లేవు. ఇది ఈ రకంగా ఉంటే సరే వారి విజ్ఞతకి ఇచ్చిపెడతాము. ప్రజలకి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం తాపత్రయపడుతుంది, ఎవరి కోసం తపన పడుతుంది, దేనికోసము కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పి ప్రజలు చాలా స్పష్టంగా నమ్మకంతో ఉంటే దాన్ని తప్పుడు దోవలోకి తీసుకొని వెళ్ళి, దాన్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకొని వెళ్ళి, దాన్ని ఏదైతే తప్పుడు దోవలోకి తీసుకొని వెళ్ళి రాంగ్ ట్రాక్లోకి తీసుకొని వెళ్ళి సోషల్ మీడియా మాధ్యమాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్ వాళ్ళ సభ్యులు ఏదైతే వాస్తవాలు ఒక రకంగా ఉంటే, ఏదైతే చిత్రపురి లేఅవుట్లో బీఆర్ఎస్ పార్టీ 100 రోజులకు ముందు వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. అరే నిజంగా చిత్రపురి లేఅవుట్లో స్కామ్ జరిగింటే 10 సంవత్సరాల్లో మీరు చేసిందేంది, మీరెందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి సూటిగా ఆ నాయకులని సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తున్నా. దానికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఉన్న ఇనిషియల్కి అనుమల ఉంటే కనీసము యనుమలకి అనుమలకు కూడా తేడా తెలియకుండా, వారి సోదరులు ఎవరో కూడా తెలియకుండా, వారి సోదరుల పేరున్న వ్యక్తి లేకపోయినా దాన్ని తప్పుడులో పట్టించి దాన్ని మిస్యూజ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిపాలనలో ఏదన్నా వాస్తవాలు ఉంటే, తప్పులుంటే తప్పనిసరిగా స్వేచ్ఛగా మీరు చెప్పొచ్చు. కానీ వాస్తవాలు కానీ ఏదైతే తప్పుడు జరగకపోయినా కేవలం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పనిసరిగా లీగల్గా దానిపైన యాక్షన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. లీగల్గా ఏదైతే కాన్స్టిట్యూషన్ ఏదైతే బద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే లీగల్గా దానిపైన యాక్షన్ తీసుకుంటుంటే దాన్ని కూడా ఫోన్లు ఎందుకు సీజ్ చేస్తారు, మేము ఇష్టం ఉన్నట్టు ఏదన్నా పెడతాము, ఆ అధికారం ఎక్కడదని చెప్పి మీరు మాట్లాడితే ఈరోజు నవ్వు వస్తుంది మాకు. ఇదే గత 4 సంవత్సరాల క్రితము
ముఖ్యమంత్రి గారి పుట్టినరోజున ఆ రోజు నేను ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుని లెక్క ఒక బాధ ఒక ఆవేదనతోటి తెలంగాణలో ఉన్న విద్యార్థుల నిరుద్యోగ లోకాల గురించి పట్టించుకుంటలేదు. ముఖ్యమంత్రి గారు తన పుట్టినరోజుకి 100 కోట్లు ప్రభుత్వ డబ్బుని ఉపయోగిస్తున్నారు అని చెప్పని నా నిరసనని ఒక గాడిదకి నేను దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చిత్రపటాన్ని పెట్టి మీరు ఏదైతే ఆ రకంగా మీరు యొక్క వ్యవహారం ఉందని చెప్పి నేను ప్రొటెస్ట్ చేస్తే ఆ రోజు అకస్మాత్తుగా అర్ధరాత్రి 12 గంటలకి హుజరాబాద్ నియోజకవర్గంలో మీ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని మీరు ఆ రోజు ఉపయోగించి నన్ను అరెస్ట్ చేసి నా పైన కేసులు పెట్టి ఏదైతే కేసు పెట్టకపోయినా గాడిద దొంగతనం చేసినాము సొమోటోలో బుక్ చేసినామని చెప్పని ఆ రోజున ఫోన్ని మీరు తీసుకొని ఇదే జమ్మికుంట పోలీస్ స్టేషన్లో నా ఫోన్ని ఆ రోజు మీరు సీజ్ చేయడం జరిగింది. మరి ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ఫోన్లు సీజ్ చేయొద్దని చెప్పని? ఆ రోజు మీకు చట్టాలు గుర్తుకు రాలేదా? ఆ రోజు మూగపోయిన మీ గొంతులు ఈ రోజు ఎందుకు మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడుతుర్రు? నిజంగా వాస్తవానికి ఏదైతే సంబంధించి చిత్రపురి లేఅవుట్ కానీ ఇంకెక్కడన్నా అక్రమాలు చేసినట్టు కానీ చేసిన వ్యక్తులు ఆధారాలు మీ కాడుంటే ఈ ప్రజా ప్రభుత్వంలో సెక్రటేరియట్ కానీ ప్రజావాణి కానీ లేదా సంబంధించి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తే ఆ తప్పులు మా పార్టీలో ఉన్న వ్యక్తులు చేసినా తప్పనిసరిగా అందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. తప్పనిసరిగా చర్యలు తీసుకొని ట్రాన్స్పరెన్సీతో అవన్నీ కూడా మీడియా ముఖంగా బయట పెట్టడానికి ఎటువంటి కూడా పార్టీ వెనుకకి పోదు. కానీ ఇవన్నిటినీ పక్కన పెట్టి ఒకటే టార్గెట్ చేసుకొని లేని దాన్ని ఉన్నట్టు చూపించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఏదైతే కానివి కూడా గతంలో మేము ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలే, గతంలో సోషల్ మీడియా సభ్యులపైన మేము కేసులు పెట్టలే, గతంలో అసలు ఏ రోజు మా పోలీసులు అరెస్టే చేయలేదన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. అరే నాయనా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వ్యక్తులకు ఏదైతే సంబంధించి వారి బాధ ఆవేదన చెప్పుకోనికి ధర్నా చౌక్నే ఎత్తేసిన ఘనత ఎవరికైనా చెందుతుందంటే అది కేవలము బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుంది. సిగ్గుండాలి మీరు ఆ రకంగా మాట్లాడడానికి. కనీసం ఏదైతే వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు సంబంధించిన మంత్రుల దగ్గరికి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రిప్రజెంటేషన్లు ఇవ్వనీకి వస్తే వాళ్ళని అరెస్టు చేసి అడ్డగోలుగా కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే మీకే దక్కుతుంది. మీ సొంత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి నియోజకవర్గంలో అడ్డగోలుగా ఇసుక మాఫియా చేస్తూ ఒక దళిత బిడ్డలు వారి యొక్క బాధ ఆవేదన చేస్తే ఆ దళిత బిడ్డల పైన దాడులు చేసి వాళ్ళపైన కేసులు ఎవరు పెట్టిరంటే అది మీ ప్రభుత్వం కాదా? ఇదే ఖమ్మంలో ఏదైతే రైతులు ఏదైతే వారి పంట సంబంధించి వారు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మిర్చి రైతులు ఆ రోజు ధర్నాలు చేస్తే మిర్చి రైతుల చేతులకి సంఖ్యలేసిన ఘనత ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి దక్కదా? ఆ రోజు మీరు పెట్టలేదా? ఏదైతే గిరిజన మహిళలు పోడు భూము పట్టాలు ఇస్తా ఉన్నారు, మీరు పట్టాలు ఇయ్యలేదని చెప్పి వారు బాధ ఆవేదనతోటి వారు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఏదైతే సంబంధించిన అధికారులను ఉపయోగించి మీరు వాళ్ళని ఈడ్చుక వెళ్ళిన మాటలు వాస్తవం కాదా? అవన్నీ మీరు మర్చిపోయినరా? అసలు వాస్తవాలు ఏంది, జరిగిన ఏంది యావత్ తెలంగాణ సమాజం చూసే ఎన్నికల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు మీరు చేసిన అంశాలు మీ యొక్క పరిపాలన మీ యొక్క డిక్టేటర్షిప్ ని వద్దని చెప్పి ఈ యొక్క ప్రజా పరిపాలన కావాలని చెప్పని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో భట్టి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రకటించిన 6 గ్యారంటీలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది. ఇప్పటికన్నా చాలా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, ఆధారాలు సంబంధించిన డిపార్ట్మెంట్కి డీజీపీ గారికి వారు మీరు ఇవ్వండి. ఈ ప్రజా ప్రభుత్వంలో తప్పు ఎవరు చేసినా తప్పనిసరిగా దాని రకంగా వారిపైన చర్యలు తీసుకుంటారు. అది కాక తప్పుడు ప్రచారాలు చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి గారిపైన అసత్య ప్రచారాలు చేస్తే ఎటువంటి పరిస్థితుల ఊరుకునేది లేదు. వాళ్ళపైన తప్పనిసరిగా లీగల్గా యాక్షన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. అవన్నిటిని పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలి. మేము బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సోషల్ మీడియా ఉన్నాం కాబట్టి మేము ఏది పెట్టినా నడుస్తుంది, మేము ఏమి చేసినా చెల్లుతుంది అంటే అసొంటి చర్యలు ఈ యొక్క ప్రజా పరిపాలనలో చెల్లదని చెప్పి ఆ యొక్క నాయకులకి మరొకసారి హెచ్చరిస్తూ ఇప్పటికన్నా అసొంటి చర్యలను మానుకోవాలని చెప్పి చెప్తున్నాను. దీన్ని ఉద్దేశించి ఎస్సీసీఎల్ చైర్మన్ ప్రీతం గారు మాట్లాడతారు. అధికారం కోల్పోయిందన్న అసహనంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాపం ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు. మిత్రులు,
శ్రీనివాస్ రెడ్డి గారు, దినేష్ చౌదరి గారు, జగన్మోహన్ రావు గారు, సతీష్ రెడ్డి గారు, మన్నే క్రిషాంక్ గారు, కేవలం భజన బ్యాచ్ ఇదంతా. అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ కొడుక్కి ఏదో భజన చేస్తే వాళ్ళు సంపాదించిన అక్రమ సొమ్ములో ఏమైనా ఎంగిలి మెతుకులు ఇంకా వేస్తారేమో అన్న ఆశతోని ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ కనీసం అన్ఎడ్యుకేటెడ్గా అనుములకు తేడా తెలవకుండా మా ముఖ్యమంత్రి గారు సోదరులా కాదా తెలవకుండా అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే ఇక మేము చేతులు కట్టుకొని కూర్చోవాలనుకుంటారు వీళ్ళు. పోలీసులు తన పని తాను చేసిర్రు. గతంలో పోలీస్ యంత్రాంగం మీద పూర్తి స్థాయిగా వారిని బెదిరించి కేసులు పెట్టించింది మీరు. మా సోషల్ మీడియా ఆఫీసు జూబ్లీ హిల్స్లో ఉంటే అర్ధరాత్రి 11:30కు పోయి తాళాలు వలగొట్టి హార్డ్ డిస్కులు ఎత్తుకపోయింది మీరు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఒక పోస్టు పెడితే అది తప్పుడు పోస్టు కాబట్టి కేసు నమోదు చేసి ఫోన్ సీజ్ చేసుకుంటే ఈరోజు అడ్డగోలుగా మాట్లాడతారా మీరు? అప్పుడు పాతకాలంలో మేము చూసినాం సినిమా థియేటర్ల దగ్గర ఇట్లా డప్పు డుమ్ అని కొడుతుంటే కోతి ఎట్లా డ్యాన్స్ చేస్తుంటుంది. అదే ఉల్టా పలటన కానీ ఇట్లా పలడుతుంది, ఇట్లా పలటన కానీ సార్కి నమస్తే పెట్టగానే ఇట్లా. ఆ విధంగా ఈ రోజుకి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తయారయ్యారు. ఏంది ఇది? మా ముఖ్యమంత్రి గారిని ఏమన్నంటే షీరి శంత గర్తం ఏమనుకుంటారు మీరు అనుకుంటారు. అంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా ఏం చేస్తారో అని అనుకుంటారు. షీరి శంత గర్తం ఈ చింతపండు అవుతుంది. ఎవరన్నా కానీ అది 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాని మీద ఒక్కరోజు ఒక హర్షం వ్యక్తం చేయరు వీళ్ళు. అంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో విధంగా వీళ్ళని దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన. ఆనాడు వాళ్ళకి యువకులు గుర్తురాలే, విద్యార్థులు గుర్తురాలే. ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 5 మంది ఎన్ఎస్యూ అధ్యక్షులు, ఒకరు కాదు ఇద్దరు కాదు 5 మంది ఎన్ఎస్యూ అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎమ్మెల్సీ చేసిండ్రు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మంత్రిని చేసిండ్రు, మా వంశీచంద్ర రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చిర్రు, మా అజ్మతుల్లా హుసేన్ గారిని వక్ఫ్ బోర్డు చైర్మన్ చేసిర్రు, మా బల్మూర్ వెంకట్ గారిని ఎమ్మెల్సీని చేసిర్రు. 5 మంది ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళంతా అధికారంలో పదవులలో ప్రజలకు చేరువయ్యే విధంగా ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళని ముద్ర పెడితే కనీసము ఎనుములకు తేడా తెలవని అన్ఎడ్యుకేటెడ్స్ని మీరు ముందర కూర్చోబెట్టి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నామని మేము ఊకం. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు కంచెలు కట్టిన ప్రగతి భవన్ని కంచెలు తొలగించి ఏనాడన్నా పోయి మీరు అర్జీ పెట్టుకోవచ్చు. మీరు అర్జీ పెట్టుకురానా? ప్రగతి భవన్లకు పోయి మీరు చెప్పిరానా? ఇగో మీ ముఖ్యమంత్రి గారు మీ సోదరుడు ఇక్కడ భూములను చేసిండు, చిత్రకూటలకు లేఅవుట్ చేసిండు, దీని మీద న్యాయం జరగాలని మీరు ఇచ్చిందానా? మీరు ప్రజావాణిలో కంప్లైంట్ పెట్టి మీరు చూపిస్తే మేము దాని మీద స్పందించకపోతే మీరు మాట్లాడాలి. వీళ్ళకి చేత కాదు, కేవలం ఏదో అడ్డగోలు డాక్యుమెంట్స్ తీసుకురావాలి, చూపెట్టాలి, మా మీద బురద జల్లాలి. దమ్ము ధైర్యం ఉంటే మా వెంకట ఒక్కడు చాలు వచ్చి నిల్చుంటాడు అక్కడ ఎవరి మీద సూపుల దగ్గర. మీ దగ్గర డాక్యుమెంట్లు ఉంటే వచ్చి ఇవ్వండి, మీరే చెప్పండి, టైము డేటు మీరే చెప్పండి, మేము ఎవరం అవసరంలే. సింగిల్గా వస్తాడు, గన్మెన్ కూడా రాడు, ఒక్కడే కూర్చుంటాడు ఆడ. వచ్చి మీ దగ్గర దమ్ముంటే ఆ డాక్యుమెంట్లు ఇచ్చిపోండి. పిచ్చి పిచ్చి శకలు చేస్తే పరిగెత్తించి కొడతాం. ప్రభుత్వంలో ఉన్నామని కూడా చూడం, మేము చెప్తున్నాం. 10 సంవత్సరాలు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు, పట్టి పీడించిర్రు, అయినా భరించినాం. ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరు చూపిస్తా అంటే చూస్తూ మాత్రం ఊకోము. మిత్రులారా, మీ అందరికీ కూడా ఖబర్దారని చెప్తున్నా. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు, దినేష్ చౌదరి గారు, జగన్మోహన్ రావు గారు, సతీష్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడమని మరి మా ఎమ్మెల్సీ గారు ప్రతిపక్ష నాయకులు రావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకులు ఒకసారన్నా రావాలి కదా, లేదు. ఆయన కేవలం ఫామ్ హౌస్లో వండుకోవాలి, ఇంత పెగ్గులు వేసుకోవాలి, వీళ్ళందరినీ ఉసగొలకాలి అంతే. ఆయన అక్కడ కూర్చొని డుండు మాట్లాడు, వీళ్ళంతా కోతులు లెక్కన అటెండ్ చేయాలి అంతే. ఈ భజనలు చేయడం మానుకోండి దయచేసి. మా ముఖ్యమంత్రి గారిని అంటే మాత్రం వార్నింగ్ ఇస్తున్నాం, ఖబర్దార్. ఇంకోసారికి ఇటువంటి పనులు చేయకండి. బహిరంగ మాధ్యమాలకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ముఖ్యమంత్రి గారికి. లేకపోతే ఏదైతే చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుందో ఆ విధంగా చేసుకుంటూ పోతుంది. దాన్ని మీ ఫోన్లు సీజ్ చేసుకున్నందుకు మా రేవంత్ రెడ్డి గారు చేపించినట్టు మాట్లాడుతున్నారు. మీకు అంత దాకా అవసరం లేదు, మీకు అంత సీన్ లేదు. దయచేసి ఇటువంటి అన్ని మాట్లాడొద్దని పత్రికా విలేకరుల సమావేశంలో ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు మతి తప్పి ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలియకుండా ఉన్నారు వాళ్ళు. తమ్మి కిషాన్, నీ బతుకంతా మాకు తెలుసు. 2016లో ఎట్లా ఉండే, ఎట్లొచ్చి మా కాలు మొక్కినవు అన్నా. నీ దండం పెడితే ఒకసారి రేవంతనం కలిపి జర నాకు అక్కడ చెప్పని చెప్పిన వ్యక్తి మర్చిపోయినావా తమ్మి? ఇప్పుడు వెళ్తున్నావా నువ్వెంత, నీ బతుకెంత? రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాం రా. ఏదో ఊరుకున్నా కొద్దీ ప్రతిసారి 100 రోజులు పూర్తి కాలేదు, 6 పథకాలు అమలు అవుతున్నాయి. అవి తెలుసు మీకు ఎవరికి? సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారి పేరు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పని చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చట్టం వ్యతిరేక పనులు ఎప్పుడు చేయదు, చట్ట పరిధిలో చేస్తుంది. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం కూని అయింది. ఆ కూని అయిన రాజ్యాంగాన్ని బతికిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు, ఎందుకు? కిషాన్, నువ్వు జనరల్ సెక్రటరీ పిసిసి కానికే ఎన్నిసార్లు కాలు మొక్కినావు తెలుసా రేవంత్ రెడ్డి గారివి? మాకు తెలుసు, నేను ఉన్నా అక్కడ. టికెట్ కోసం ఎన్నిసార్లు కాలు మొక్కినావు తెలుసా నువ్వు? నీ బతుకు చిట్టా ఇప్పుతాం. కిరాయిల్లో నువ్వు ఎట్లొచ్చిన కోట్లు, నీకు ఎట్లా సంపాదించిన 100 కోట్లు నువ్వు? దొంగ మాటలు మాట్లాడుకుంటా, బ్లాక్మెయిల్ చేసుకుంటా, చీటర్ పని చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు పోయింది మీ దొర. అది చెప్పొకరు పోయి రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకురావాలి ముందుకని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారిని ఏదో వచ్చి బయలుదేరిలో టికెట్ వస్తుందని చెప్పి కాలు మొక్కి కాలు బూట్లు నాకు చేస్తున్న పనులు నువ్వు. ఖబర్దార్ బిడ్డ, ఇంకోసారి కూడా ఇలాంటి చిల్లర మిల్లర పనులు చేస్తే ఇంటికొచ్చి కొడతాం. ఈసారి ఇంటికొచ్చి కొడతాం, బాగుండదు. నువ్వు కూర్చున్న పాండవ తెలుసు, నువ్వు తాగే బార్ తెలుసు, నువ్వు తిరిగే క్లబ్ తెలుసు, లాడ్ తెలుసు మాకు తెలుసా? నీ బతుకం అంతా మాకు తెలుసు, చిట్ట మా దగ్గర ఉంది. ఇంకొకసారి ఆ చిల్లర మాటలకు, ఆ లేదా చిల్లర మెతుకులకు, ఆ లేదా చిల్లర ముక్కలకు చేసే పని చేసుకుంటే నువ్వు కేవలం గులాంగిరి చేసుకో, భద్ర చేసుకో, భద్ర మండలి పెట్టుకో. కానీ ఇంకొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మళ్ళీ పనులు చేస్తే ఈ కనువ పక్కన పెట్టి వచ్చి కొడతా కొడుకు మళ్ళీ నిన్ను తట్టుకోలేవు. ఖబర్దార్. ఇప్పుడు మమ్మల్ని అణచివేసిర్రా లేదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినరా లేదా, మా పైన గత 9 సంవత్సరాల్లో అయిన కేసులు చూస్తే అర్థమవుతుంది. గత 9 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎంతమంది నాయకులని జైల్లో పెట్టిరో చూస్తే అర్థమవుతుంది. లేదా గత 9 సంవత్సరాలు ఎన్నిసార్లు మా పైన భౌతిక దాడులు చేస్తే మేము హాస్పిటల్ పాలైనామో, మేము ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయో యావత్ తెలంగాణ సమాజం చూసింది. నిజంగా మేము ఇప్పటికి కూడా నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానిపైన లీగల్ యాక్షన్ తీసుకోరు. నేను కేసీఆర్ గారు బర్త్డే సెలబ్రేట్ చేస్తే గాడిద పోయినోడు కేసు పెట్టలే, సొమోటోగా అసలు పోయిన వస్తువు కేసు పెట్టకపోయినా సొమోటోగా కేసు పెట్టి ఒకటే ఇష్యూ గురించి కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో, అదే రోజు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో జరిగింది. కరీంనగర్లో సొమోటోగా జమ్మికుంటలో కేసు పెట్టి 2 పోలీస్ స్టేషన్లు ఈరోజు కూడా ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. 2 పోలీస్ స్టేషన్లో సొమోటోగా నా పైన కేసు పెట్టి
అర్ధరాత్రి 12 గంటలకి ఈడ నోటీస్ సర్వ్ చేసి స్టేషన్ నెంబర్ రమ్మన్నారు. అర్ధరాత్రి 12 గంటలకి నేను ఇంటికి పోతుంటే, హుజరాబాద్లో నా ఇంటికి పోతుంటే దారి మధ్యలో నన్ను ఆపి ముందొక పెట్రోల్ ఇంకొక పెట్రోల్ నా ఫోన్ గుంజేసుకొని నన్ను పెట్రోల్ ఎత్తుకపోయి రాత్రి పూట పోలీస్ స్టేషన్ లోపల కూడా కాదు, పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ రోజు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇంట్లో ఒక పైన ఒక రూమ్ తాళం వేసి పెట్టారు. ఇలా వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే క్రిషాంక్ అన్న ఆ రోజు ఈ రకంగా నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి కూడా నేను ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుని లెక్కున్నా, నువ్వు పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుని లెక్కున్నా. ఎన్నో సందర్భాల్లో జేఎన్టీయూ దగ్గర డిటెన్షన్ గురించి ప్రొటెస్ట్ చేయడానికి పోయినప్పుడు నాతో పాటు నీ పైన కూడా కేసులు పెట్టిర్రు. ఈరోజు నువ్వు పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీలో పోయినంత మటుకు జరిగిన మాట ఏవైతే వాస్తవాలు అవాస్తవాలు అయితాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఆ రోజు నువ్వు ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆ రోజు స్టేట్ పోలీస్ ఫోర్సు ఉపయోగించి కేసులు పెట్టినప్పుడు ఆ రోజు చెంచల్ కూడా జైల్లో నువ్వు లేవా అన్నా? అవన్నీ మాటలు మర్చిపోయి ఈరోజు ఏదో సరే వాస్తవానికి నీకు కంటోన్మెంట్లో టికెట్ కావాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కల్వకుంట్ల తారక రామారావు గారిని నువ్వు మెప్పు పొందాలి, వాళ్ళ గురించి నువ్వు గొప్పగా చెప్పాలంటే వారు చెప్పనివి ఏదైతే గత 9 సంవత్సరాలుగా మీరు చేసిన అవాస్తవాలని మరి అదే రకంగా ప్రచారం చేసుకోండి. కానీ తెలంగాణలో ఉన్న అతిపెద్ద కులం యువ కులం, ఆ యువ కులం ఈరోజు రేవంత్ అన్న వైపు ఉంది, రేవంత్ సర్కార్ వైపు ఉంది. అసొంటి వ్యక్తి పైన తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే ఎనుములకి అనుములకి తేడా తెలియకుండా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి నేను వారికి చెప్తున్నాను. నిజంగా నువ్వు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే కల్వకుంట్ల ఇవన్నీ తీసుకుంటూ పోతే ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి కల్వకుంట్ల పేర్లపైన తీయమనంటే చిట్ట చాలా పెద్దగా ఉంటుంది. మరి అవన్నీ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు చేసినట్టు మరి మీరు అంగీకరిస్తారా? అంటే అట్లా ఉంటే ఆ రకంగా మీరు అంగీకరించిన మాటలు వాస్తవం అయితే ముందు వాటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అండ్ ఇప్పటి కూడా చెప్తున్నా, ఏ రోజు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఏ ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు ఉంటే పట్టుకరమ్మని చెప్పి మీరు చెప్పలే. ఈరోజు నేను చెప్తున్నా, సూటిగా నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా, తప్పులు జరిగినాయి, అవినీతి జరిగింది, దోచుకుర్రనే ఆధారాలు మీ దగ్గర ఉంటే అన్నా నా నెంబర్ నీ కాడుంది, లేదా నువ్వే డేట్ చెప్పు, టైం చెప్పు. అమరవీరుల స్తూపం కాకి మా సోదరుడు ప్రీతమన్న చెప్పినట్టు నేను వస్తా, ఎవిడెన్సెస్ నాకు ఇయ్యు, నువ్వు నేను కలిసే డీజీపీ గారి దగ్గర పోదాము. తప్పు జరిగితే తప్పు ఎవరు చేసినా ఇదే మీడియా సమక్షంలో మీడియా ముఖంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయలే, కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే బయటికి రావాలని చెప్పి మీడియా ముఖంగా సూటిగా క్రిషాంక్ అన్న గారికి సవాల్ విసురుతున్నా.